అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అగ్రరాజ్యంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 26 ఏళ్ల రూపక్ రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్నేహితులతో సరదాగా ట్రిప్ కు వెళ్లిన రూపక్ ఫోటో తీసుకోవడం కోసం జార్జియా లేక్ మధ్యలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పట్టు తప్పి లేక్ లో పడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం ప్రతి ఏటా భారతీయ యువతీ యువకులు విదేశాలకు వెళ్తున్నారు. అన్నిటికంటే ముందు అమెరికా వైపు యువత మొగ్గు చూపుతున్నారు. అక్కడ ఎంఎస్ చేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చని భావిస్తున్నారు. తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లలను అక్కడికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ వివిధ కారణాలతో మరణిస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ మేరకు తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలో శ్రీకాకుళం జిల్లా యువకుడు మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పట్టణానికి చెందిన పెదిని రూపక్ రెడ్డి 8 నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లారు. డెల్వేర్లో ఉంటూ హారిస్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ చదువుతున్నారు. రూపక్ రెడ్డి అతని స్నేహితులతో కలిసి సమీపంలోని జార్జియా లేక్ కు వెళ్లారు. అక్కడ బోటులో విహరిస్తూ సరస్సు మధ్యలో ఉన్న రాయిపై ఎక్కి ఫోటోలు దిగుతూ ఉండగా రూపక్ రెడ్డి నీటిలో పడి చనిపోయారు. రెస్క్యూ బృందం గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. ఆగస్టు 27 సాయంత్రం రూపక్ తన స్నేహితుల 5గురితో కలిసి దగ్గరలోని జార్జియా లేక్ లో బోటింగ్ కోసం వెళ్లారు. అయితే రూపక్ జార్జియా లేక్ మధ్యలో ఉన్న రాయిపైకి ఎక్కి ఫోటోలు తీసుకుంటుండగా అతడితో పాటు ఉన్న మరో స్నేహితుడు రాజు జార్జియా లేక్ లోకి జారిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన మిగిలిన స్నేహితులు రాజీవ్ను రక్షించడానికి లేక్లోకి దూకారు. ఈ ప్రక్రియలో రాజీవ్ను స్నేహితులు సమయానికి కాపాడినప్పటికీ అదే సమయంలో సరస్సులో ప్రమాదవశాత్తు జారిపడిన రూపక్ను మాత్రం కాపాడలేకపోయారు. అప్పటికే సమయం మించిపోవడంతో రూపక్ రెడ్డి నీట మునిగిపోయాడు. దీంతో స్నేహితులు రెస్క్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా రెస్క్యూ టీం గాలించి రూపక్ రెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ దారుణ ఘటనను స్నేహితులు అక్కడి పోలీసులకు తెలుపుగా రూపక్ రెడ్డి తల్లిదండ్రులకు స్నేహితులు ఫోన్లో రూపక్ మరణ వార్తను చేరవేశారు. రూపక్ రెడ్డి తండ్రి కవిరాజ్ రెడ్డి ఇచ్చాపురం మండలం మండపల్లి జెడ్పీ హైస్కూల్లో ఒడియా స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి ధనావతి సంగీత కళాకారిణి కాగా రూపక్ ఇచ్చాపురంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో 10th క్లాస్, విశాఖపట్నంలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్, రాజాం జిఎంఆర్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ చదివే సమయంలో సంజీవ్ అనే విద్యార్థితో స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాగా బీటెక్ పూర్తయిన తర్వాత ఎంఎస్ చేయడానికి ఇద్దరు అమెరికా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని డెల్వేర్లో ఉంటూ హారిస్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ చదువుతున్నారు. రూపక్ ప్రతిరోజు ఉదయం, రాత్రి తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడేవాడు. మంగళవారం ఉదయం కూడా తనతో ఫోన్లో సరదాగా మాట్లాడాడు. మంగళవారం సాయంత్రం జార్జియా లేక్ బోటింగ్ కి వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడు. రూపక్ మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కారణాలు ఏమైనప్పటికీ అమెరికాలో ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా గణనీయ సంఖ్యలోనే ఉంటున్నారు. తాజాగా అమెరికాలో మరో తెలుగు విద్యార్థి పెదిని రూపక్ రెడ్డి జీవితం విషాదాంతం అవడం అందరినీ కలిచివేసింది. ఎన్నో కలలు, లక్ష్యాలతో అమెరికాలో ఎంఎస్ చదువుతున్న పెదిని రూపక్ రెడ్డి ప్రమాదంలో జార్జియా లేక్ లో పడి ప్రాణాలు కోల్పోవడం ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది.